ప్రస్తుతం మనం నవాపేట సర్పంచి గోపాల్ గౌడ్ దగ్గర ఉన్నాము. అయితే గత 5 ఏళ్ల నుంచి చేసిన పెండింగ్ ప్రాజెక్టుల పనులు అలాగే మిగిలిపోయినాయి. మా పదవీ కాలం కూడా మరొక 13 రోజులే మిగిలింది. నిధులు విత్డ్రా చేసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు గోపాల్ గౌడ్ ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనా. వర్కులు ప్రాసెస్లో ఉన్నాయి. ఎంబీల్ చేసుకున్న అవసరం ఉన్నది కాబట్టి 13 రోజులు అయితే ఎంబీల్ చేయరనే ఉద్దేశము చాలామంది చెప్తారు కాబట్టి 13 రోజులే ఎంబీల్ చేసుకోవాలి. ఇంకా వర్కులు ప్రాసెస్ ఉన్నాయి. కొద్ది అవకాశం ఉంటే మాకు కూడా అన్ని వర్కులతో పాటు పెండింగ్ బిల్లులు అయిపోతాయని మా ఉద్దేశం. చాలామంది సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ అన్ని వర్కర్స్ ప్రాసెస్లో ఉన్నాయి. ఆ ప్రాసెస్లకు ఎంబీల్ చేసుకొని దానికి బిల్లు తీసుకునే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. కాకపోతే ఈ 13 రోజుల ఎంబీలు అవుతాయి. చాలామంది ఒక ఏఈలు కూడా తక్కువ ఉన్నారు. రికార్డ్ చేయడానికి ఒక్కటే ఈ 2 మండలాలు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయాలంటే కొద్దిగా మాకు అవకాశం ఇస్తే ఎంబీలు కానీ వర్క్ ప్రాసెస్ కానీ చేసుకుంటాం. మేము కూడా మా చాలామంది సర్పంచులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది కాబట్టి ఆ బిల్లులు రావాలనే ఉద్దేశం కోరుతున్నాము. ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలం పాటు కూడా బిల్లులు రాక కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా మనం చాలా చూసినాం. అయితే ఈ నేపథ్యంలో అక్కడ సర్పంచులు ఎలాంటి ఆవేదనకు గురైందో మీకు కూడా తెలిసి ఉంటుంది. అయితే ఈ గత 5 ఏళ్ల నుంచి మీరు ఎలాంటి నిధులు ఇక్కడ మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ కూడా సాధించారు? మీకు ఎంతకాలం ఇంకా ఎంత బిల్లులు పెండింగ్లో ఉన్నాయి? సార్, దాదాపు నవాపేట గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్ షెడ్డు, మరి క్రిమిటోరియం, నర్సరీలు, హరితహారం గురించి డంపింగ్ యార్డ్ ఒకటి, హరితహారం, కాకపోతే సీసీ రోడ్డు అంటే మా ఎమ్మెల్యే గారు శాసనం చేశారు 1,22,00,000తో సీసీ రోడ్డు అయిపోవడం జరిగింది. మిగతా సైడ్ డ్రైన్లు, అండర్ డ్రైన్ కానీ సైడ్ డ్రైన్లు కానీ చాలా వర్కులు చేసినాం దాదాపు. ఇంకా మాకు మొత్తము ఇంకొక 50 లక్షల వరకు పెండింగ్ బిల్స్ రావాల్సి ఉన్నాయి. అవన్నీ కొన్ని ఎంపీలు అయినాయి. ఈ మధ్యలో ఫీజింగ్ అని అమౌంట్ కొంచెం పడుతుంది కాబట్టి సరిపోవట్లేదు. ఇంకా దాదాపుగా ఒక వర్కుల ప్రాసెస్ ఆ వర్కులు ఎంపీలు చేసుకోవడంగా దాదాపు 50-55 లక్షల వరకు బిల్లులు రావాల్సింది. మీరు పదవీ కాలం చేపట్టిన ఒక సంవత్సరం పాటు మీకు చెక్ పవర్ ఇవ్వలేదు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా వచ్చింది. మీకు ఎలాంటి ప్రజాసేవ చేయడానికి కూడా ఈ ప్రభుత్వంలో అవకాశం కలవలేదు. అయితే ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినాయి? ఈ 3 ఏళ్ల పాటు మీకు ఎలాంటి పనులు చేయడానికి కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినాయి? అయితే సర్పంచులు చాలామంది మాత్రం విద్యావంతులు ఉన్నారు, చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. అయితే మన గ్రామాలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. అయితే 6 నెలలు మాకు చెక్ పవర్ ఇవ్వడం లేదు. 6 నెలల తర్వాత చెక్ పవర్ రావడం జరిగింది. తర్వాత మేము వర్క్ ప్రాసెస్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ప్రకృతి వైపరీత్యం వల్ల కరోనా రావడం జరిగింది. కరోనా కూడా 2 సంవత్సరాల్లో కూడా గ్రామ పంచాయతీ సర్పంచులు, సిబ్బంది అందరూ కూడా దాదాపు చాలా కష్టపడి గ్రామాల్లో ఎవరికి కరోనా రాకుండా, కరోనా మా దగ్గర నవాపేటలో దాదాపు కరోనా వచ్చి 5 మంది చనిపోతే కూడా మా సిబ్బంది మేము కలిసి వాళ్ళను ముందబెట్టి అది చేయడం జరిగింది. ఎవరు వాళ్ళ చుట్టాలు రాకుండా ఎవరు రాకుండా మేమే వాళ్ళని దానడం చేయడం జరిగింది. అట్లా చాలా గ్రామాల్లో చాలా కేర్ తీసుకున్నారు కరోనాలో. అంటే పబ్లిక్ సేఫ్టీ, మా సేఫ్టీ అనే ఉద్దేశంతో చాలా 2 సంవత్సరాలు కరోనా వ్యాపించి దాని మేము పరిపాలన విధంగా డెవలప్మెంట్ ఇంకా కొంచెం చాలా ఆగిపోయి ఉన్నాయి. 2 సంవత్సరాలు మాకు నష్టం జరిగినట్టు. ఇంకా 2 సంవత్సరాలు మాకు నష్టం జరిగినందుకు ఒక 4 నెలలు ఇస్తే ఆ 4 నెలల్లో కూడా మేము కొద్దిగా డెవలప్మెంట్ వర్క్ చేసి మా బిల్లులు కూడా మేము తీసుకునే అవకాశం ఉంటుందని ఈ గవర్నమెంట్ కూడా కలవడం జరిగింది సార్. ఆల్రెడీ వాళ్ళు కృతజ్ఞత భావం కూడా తెలియజేయడం జరిగింది. 13 రోజుల్లో మీ పదవీ కాలం ముగిస్తుండటంతో ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మీరు రేవంత్ రెడ్డి గారిని ఏం కోరబోతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అందరినీ అంటే మా ఉప ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది. తర్వాత సీతారామ కలిసిర్రు మా వాళ్ళు సర్పంచ్లు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్నారు కాబట్టి 23 తారీఖు రోజు వస్తున్నారు. 23 తారీఖు కూడా టైం తీసుకొని మరి మా సర్పంచ్లందరూ కలిసి ఆయనని ఇంకా మా స్పెషల్ ఆఫీసర్ని ఇవ్వకుండా మా సర్పంచ్లకి పర్సనల్ ఇన్ఛార్జీలు ఇవ్వాలి. ఈ 4 నెలలు అంటే సర్పంచ్ ఎలక్షన్ అయ్యేంతవరకు మా సర్పంచ్కి పర్సనల్ ఇన్ఛార్జ్ ఇవ్వాలని కోరుతామని జరిగింది. ఆయనను గెలవడం కూడా జరుగుతుంది.
అయితే చివరగా ఒకటి చెప్పండి, ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామని చెప్తున్నారు. మీకు ప్రత్యేక అధికారి ఉత్తమమా, లేకపోతే మీకే చెక్ పవర్ ఇవ్వడం ఉత్తమం అంటారా? ఇప్పుడు చెక్ పవర్ మా ఒక్కరికి ఏమంటారు, సెక్రటరీ మాకు ఇచ్చిన సంతోషం. చెక్ పవర్ స్పెషల్ ఆఫీసర్ మేము ఆల్రెడీ వర్క్ చేసి డబ్బులు తీసుకుంటాం. అప్పటిలాగా ఇంతకుముందులాగా ఏదో వర్క్ రాపించి ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. వర్క్ చేసేటప్పుడు ఫోటోలు పెట్టాలి, వీడియో తీయాలి, పెట్టినప్పుడే రికార్డ్ అవుతుంది. దాంట్లో ఎవరు చెక్ పవర్ మాకు సెక్రటరీకి మాకు ఇచ్చినా ఏమి ఇబ్బంది లేదు. స్పెషల్ ఆఫీసర్ అవసరం లేకుండా చెక్ పవర్ మాకు ఇస్తే చాలా మంది అనుకుంటున్నాం. 5 ఏళ్ల నుంచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టినాము. ఈ నేపథ్యంలో మాకు ఎంతో భారంగా కూడా మా సొంత ఖర్చులతో సొంతంగా నిధులు పెట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మాకు మరింత బిల్లులు పెండింగ్లో ఉండడంతో మాకు ఇంకా 13 రోజులే సర్పంచ్ పదవి కాలం ఉండడంతో మాకు చాలా ఇబ్బంది కూడా ఏర్పడుతుందంటూ కూడా అయితే మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వినతి పత్రాలు ఇస్తున్నాం. చెక్ పవర్ కూడా మాకు ఇచ్చినా పర్లేదు, మా బిల్లు పెండింగ్లో ఉన్నాయి కూడా విడుదల చేయాలంటూ కూడా మా యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు.